మరి ఉత్తరం చూద్దామండి. మెహదీపట్నం నుంచి హరీష్ రాస్తున్నారు. శనిదోష పరిహారానికి ప్రధానంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? వైద్యనాథేశ్వర లింగాన్ని సోమవారం నాడు రాహుకాలంలో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి. ఇంకా ప్రతి శనివారము హనుమంతునికి తమలపాకులతో కానీ గంధ సింధూరముతో, అంటే ఆంజనేయుడి కుంకుమ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టుకునే కుంకానికి హనుమంతుడు పెట్టుకునే కుంకానికి తేడా ఉంటుంది. హనుమంతుని పూజకి వాడేటటువంటి కుంకుమని గంధ సింధూరము అంటారు. అది చాలా మంచిది. దానితో హనుమంతునికి పూజ చేస్తే శని దోషాలు పటాపంచలైపోతాయి. స్వయముగా శని హనుమంతుని మీదకి దాడికి వెళ్ళి హనుమంతుని వల్ల చిత్తయి ఓడిపోయి చావు దెబ్బలు తిని ఆ తర్వాత హనుమంతుని ఆజ్ఞని పరిపాలిస్తూ హనుమంతునికి ఓ మాట ఇచ్చాడు. ఏమని? మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే. శనివారం రాగానే మధ్యాహ్నం 12 లోపు హనుమంతుణ్ణి పూజించండి. అది కూడా సింధూరముతో కానీ తమలపాకులతో కానీ పూజించండి. అప్పుడు శని దోషం వారికి లేకుండా చేస్తాను అని హనుమంతుని సన్నిధానంలో శని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి మందవారం అంటే శనివారం రాగానే హనుమంతుడి పూజించామంటే మనకి శని దోషాలు పోతాయి. ఇది కాకుండా శనికి సంబంధించిన ఒక గొప్ప శ్లోకాన్ని పరాశర సంహితలోనూ ఇచ్చారు. ఇప్పుడు ఆ శ్లోకాలు మృగ్యమైపోతున్నాయి. తర్వాత పద్మపురాణంలో కూడా ఒక అద్భుత శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం రోజు 108 సార్లు చొప్పున 40 రోజులు పారాయణ చేసినా, లేదా 9 శనివారాలు ఉదయం పూట 1000 సార్లు పారాయణ చేసినా ఇంకా శనికి సంబంధించిన ఏ దోషం ఉన్నా టక్కన ఎగిరిపోతుంది. ఆ శ్లోకం మీకోసం చెబుతాను. శ్రద్ధగా రాసుకుని శాశ్వతం చేసుకుని శనివారం 9 శనివారాలు ఉదయం పూట 1000 సార్లు పఠించండి. లేదా ఒక 40 రోజుల పాటు యథాశక్తిగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే మంచిది. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇదన్నమాట శ్లోకం. ఇంకొకసారి చెబితే రాసుకునే వాళ్ళకి తేలిక కనుక ఇంకోసారి ఉచ్చరిస్తున్నాను. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం చాలా గొప్పది. అసలు ఎప్పుడు ఈ శ్లోకం ఎంతో కొంత చేసుకునే వారికి శని దోషాలు పీడించవు. మహాభయంకర శని దోషం కొంచెంతో పోతుంది. అంటే ఉదాహరణకి ప్రాణం పోవలసిన చోట ఒక చిన్న వేలో గోరో పోయి ప్రాణం మాత్రం రక్షింపబడుతుంది. మనం బయటపడతాం. ఈ శ్లోకాన్ని రోజు పారాయణ కూడా చేసుకోవచ్చు.